స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఏం చేస్తున్నానో తెలుసా మీకు? సొరకాయ పళ్ళు చేస్తున్నానండి. ఇంకా సొరకాయని తురుముతున్నాను. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదమ్మా, సొరకాయ అప్పలు చేద్దామనేసి సొరకాయని తురుముతున్నా. అవునా, సొరకాయ అప్పలు కూడా చేస్తారా? చేస్తారు, నీకు తెలీదా? తెలియదు నాకు. అవునా, ఇప్పుడు చేస్తాను కూడా, చూపిస్తాను. ఎట్లా చేస్తావు? చెప్పు కొంచెం. సొరకాయ అప్పలు ఎలా చేస్తారు? ఇప్పుడు తురుముతున్నాం కదా, తురిమిన దాంట్లో ఈ బియ్యం పిండి వేయాలి. ఇంకా వాటర్ వేయద్దు. ఈ తడితోటే బియ్యం పిండిని కలిపేయాలి. అందులో కలిపేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ మిక్సీ పట్టేసి ఇందులో వేసేయాలి. వేసి ఇక మామూలుగా కొంచెం రుచి సరిపడా ఉప్పు వేయాలి. మొత్తం కలపాలి పిండిని. కలిపి చిన్న చిన్న అప్పలుగా వేయటమే. ఇక అంతే, బాగుంటాయి, చాలా బాగుంటాయి. కారం అక్కల మనం ఇది వేస్తున్నాం కదా, పచ్చిమిర్చి సరిపోతుంది, కారం అవసరం లేదు. బాగుంటాయి అమ్మ సొరకాయ అప్పలు, చాలా బాగుంటాయి అమ్మా. ఇది చూపిస్తా, ఇప్పుడు చేసి చూపిస్తాను. సరే మరి ఫ్రెండ్స్, మళ్ళీ చేశాక చెప్తాను ఫ్రెండ్స్ మీకు. మా అమ్మ సొరకాయ అప్పలు చేస్తుందంట ఫ్రెండ్స్. అందులో ఏం చేస్తారు? పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కరివేపాకు వేసి సాల్ట్ వేసి అప్పల్లాగా చేస్తుందంట. ఎలా చేస్తుందో చూద్దాం. నేను కూడా టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇందాక తురుముకున్నాం కదా సొరకాయ తురుము, అది ఒక గిన్నెలో తీసుకోవాలి. ముందుగా ఈ సొరకాయ తురుమునంతా తీసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మీకు కొత్తిమీర ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కరివేపాకు అయితే కంపల్సరీ వేయండి. మేమైతే కొత్తిమీర, కరివేపాకు రెండు కలిపి వేసేసామన్నమాట. ఇందులో సొరకాయలో వాటర్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయ మనకి వాటర్ ఉంటుందన్నమాట. సొరకాయ తురిమాం కదా, అందులోనే చాలా వాటర్ వచ్చేసాయి. మనకి వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక్కడ కొత్తిమీరను కరివేపాకు వేస్తున్నాము. దాని తర్వాత మనము పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేస్తున్నాం అనమాట. తర్వాత జీలకర్ర కూడా వేయాలి. ఇక్కడ జీలకర్ర వేస్తుంది మా మమ్మీ, చూసేయండి. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసేసింది, చూసేయండి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు చేసి పెడుతూనే ఉంది. నేను ఈరోజు అడిగాను అనమాట, నాకు కూడా చేయమని చెప్పి. తినాలనిపిస్తుంది, చాలా రోజులైందమ్మా సొరకాయ అప్పలు తినాలనిపిస్తుంది అని చెప్పి అడిగాను. చేసేస్తుంది అనమాట నా కోసం. పిల్లలు అడిగితే తల్లి ఏదైనా చేస్తుంది కదా, అమ్మ అని మనం అడిగామంటే వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కదా ఫ్రెండ్స్. మా మమ్మీ కూడా అంతే, నేను సొరకాయ అప్పలు అడిగానని చెప్పి వెంటనే చేసేసింది. చూడండి, ఇక్కడ మా ఉప్పు కూడా వేసేసాం. తగినంత ఉప్పు, మీకు టేస్ట్కి ఎంత సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మనము పిండి కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్లో అనమాట మనం బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి కలిపేయచ్చు. ఇక్కడ మా అమ్మ కలుపుతానే ఉంది, చూసారా? బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పట్టిన పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపేశాక తర్వాత లాస్ట్లో మనం బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఎందుకంటే మనకి జోరు ఉంటుంది, ఎందుకంటే మనకి సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కదా, నీరు ఎక్కువగా ఉండడం వల్ల చాలా జోరు అనిపిస్తుంది అనమాట. మనకి గార రాదు. ఇప్పుడు మనకి గారెపిండి ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా కలుపుకోవాలన్నమాట. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గారె వచ్చేంత వరకు మనం పిండి వేసుకొని కలుపుకోవాలి. మనం చూసుకుంటూ ఉండాలి, ఓకేనా సరిపోయిందా అనేది మనం క్వాంటిటీ చూసుకుంటూ పోసుకొని బియ్యం పిండి కలుపుతూనే ఉండాలన్నమాట.
మనకు ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదండి ఇందులో. ఎందుకంటే సొరకాయ తురిమినప్పుడు వాటర్ వస్తుంది కదా, అదే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా వాటర్ అనేదే పట్టదు, అసలు పోయనవసరం లేదు కూడా. చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది కలిపేటప్పుడు కూడా. గట్టిగా కూడా అనిపించదు పిండి. ఇలా పిండి పోసుకుంటూ మనము క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోవడమే అనమాట. వాటర్ అసలు పోయనవసరమే లేదు. చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ కూడా ఇది, మన తెలంగాణ రెసిపీ కూడా సొరకాయ అప్పలు అంటే. తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మ్యాక్సిమం, అందరికీ తెలుసు. కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ రెసిపీ. చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఈ రెసిపీ. సొరకాయ అప్పలు మనకి మార్కెట్లో సొరకాయలు ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన టైంలో మీకు నచ్చినప్పుడు తీసుకొని మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి, నచ్చుతాయి కూడా, నిల్వ కూడా ఉంటాయి. ఒక 3-4 డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి. ఇక్కడ సొరకాయ అప్ప వస్తుందో లేదో అని చూస్తుంది మా మమ్మీ. ఓకే, సరిపోయిందండి, క్వాంటిటీ కూడా సరిపోయింది. మన పిండి కూడా ఇంకా కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా సొరకాయ అప్పలు చేసేసుకోవడమే. ఇక్కడ కళాయి పెట్టుకొని మనం ఆయిల్ కూడా పోసేసుకుందాము. కళాయి హీట్ ఎక్కిందండి, హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆయిల్ పోసేసుకోవాలి. మీకు తగినంత ఆయిల్ ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసేసుకోవడమే. నూనె పోసుకున్న తర్వాత మనము గారెలు చేసేసుకుందాం. ఇక్కడ ఇది హీట్ ఎక్కుతుంది ఈలోపు. ఇక్కడ గారెలు చూసారా, మనము కవర్ మీద ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి గారెల్లాగా. మనకి చెక్క గారెల ఐడియా ఉంటుంది మీకు, అలా సేమ్ ఇలాగే ప్రెస్ చేసుకొని తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. కొంచెం సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. సొరకాయ గారెలు రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మొత్తం అయిపోయాయి. ఇక్కడ నా కోసం మా మమ్మీ రెడీ చేస్తున్నట్టుంది గారెలు. రెడీ మా టేస్ట్ చెప్పు నాకు ఎలా ఉన్నాయో. చేసావమ్మా, చూస్తాను ఎలా ఉందో. అంత పెద్దగా చేసావు, బాగున్నాయి. సూపర్ ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సొరకాయ తురిమింది కదా, అది కూడా క్లియర్గా టేస్ట్ తెలుస్తుంది. చాలా స్మూత్గా ఉంది, గట్టిగా కూడా లేదు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి మీకు చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.